హాయ్ అండి, వెల్కమ్ బై టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఆంధ్ర స్టైలు ఎండు చేపల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కొందరేమో ఎండు చేప అంటారు, కొందరేమో ఉప్పు చేప అంటారు, కొందరేమో సావడాలు అంటారు. మా సైడ్ అయితే ఎండు చేపలు అంటాం అన్నమాట అండి. చాలా టేస్టీగా ఎలా ఉండాలో చూపిస్తాను. పెద్ద సైజు ఎండు చేపలని పెద్దవి ఉంటాయి కదా, అవి తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని శుభ్రంగా 3 టైమ్స్ కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇందులోనే కొంచెం ఎండ్రీలు కూడా వేస్తే బాగుంటుందని ఫ్లవర్ అది కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక చిన్నది ఆనియన్ వేసి చూస్తున్నాను అనమాట. ఆయిల్ ఇలాగైతే సరిపోతుంది వేడి, మరీ వేడి అయితే మాడిపోతాయి అన్నమాట అండి. అందుకని ఈ మీడియం ఫ్లేవర్లో పెట్టి వేగించుకోవాలి. ఒక్కొక్కటి ఒక పీస్ వేసుకొని ముందుగా మొత్తం వేసుకొని స్లోగా వెనక్కి సైడ్ తిప్పాలండి. ఇందులోనే 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే కలర్ బాగుంటుంది. ముక్కలకి పసుపు పట్టి చాలా టేస్టీగా కూడా బాగుంటుందండి. అందుకని ముందుగా స్పూన్ పసుపు వేసుకున్నాను. చూసారా, మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిపోయాయి అన్నమాట. ఇందులో పెద్ద సైజు ఆనియన్స్ 2 తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలు కోసుకొని అందులో వేసుకోవాలి. 1 పచ్చిమిర్చి ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి. పసుపు వేసాం కదా, కొంచెం త్వరగానే మగ్గిపోతాయి. ఇంకా మన పసుపు కూడా వేయవసరం లేదండి. పెద్ద సైజు టమాటా కూడా 2 తీసుకున్నాను. మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనిచ్చేయాలండి. అందులో కల్లుప్పు 1 స్పూన్ వేసుకుందాం. ఒకసారి అటు ఇటు కలిపేసుకొని, కల్లుప్పు వేస్తే కూడా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట టమాటాస్ ఆనియన్స్ కూడా. 1 స్పూను కారం, వేసుకొని 2 మినిట్స్ కలిపేసుకోనండి. ఇందులోనే మనం 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నాను. మరీ వాటర్ ఎక్కువ కూడా వేయకూడదండి. ఆనియన్స్ ఉన్నాయి కదా, అందులోనే వాటర్ ఎక్కువ వస్తుంది కర్రీకి. అందుకని 1 గ్లాస్ అయితే సరిపోతుంది. 1 గ్లాస్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక్కోసారి అటు ఇటు కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేద్దామండి. సరే, ఇంకోసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని 10 మినిట్స్ వరకు ఉడకనిచ్చేద్దాం. సరే, దగ్గరికి అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు చేపల కర్రీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా సింపుల్గా ఉండే కర్రీ. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.